ఇది తాడేపల్లి ముగ్గు రోడ్డు. మరి పరిసర ప్రాంతాల్లో దైవజనులు అభిషక్తులైన మరి మా ప్రియులు ప్రవక్త గారైనటువంటి రత్నం ఫ్రాన్సిస్ గారు మరి 80 సంవత్సరాల వయసులో కూడా చక్కగా మరి ఈ విధంగా మీరందరూ చూడాలని, దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుతూ మరి ఈ విధంగా ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియోని చక్కగా వీక్షించండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూలై 19వ తేదీ 2025వ సంవత్సరం శనివారం, గుంటూరు జిల్లా తాడేపల్లి ముగ్గు రోడ్లో అక్కడ సంఘం డైరీ ఇది ఉంది. ఆ సందులో వస్తే కల్వరి బైబిల్ కాలేజ్, ఆయన పేరు పాస్టర్ జాషువా బండ్లమూడి. ఆయన ఈరోజు కార్యక్రమం లీడర్స్ సెమినార్ అనేది పెట్టారు. అందరికీ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇళ్లకు బయలుదేరుతున్నాం. దైవజనుడు దేవరపల్లి కనకారావు గారు, ఆయనకి దైవికంగా ఈరోజు ఆయన చేత ఈ వీడియో తీయించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఒక చిన్న మాట, నిన్న సోషల్ మీడియాలో చూశానండి. భద్రాచలమో కొత్తగూడెం దగ్గర ఇల్లు ఎంతంట. అక్కడ ఎంత ఘోరం అంటే క్రైస్తవులు ఏం చేస్తున్నారండి, ఐక్యత లేదండి. ఇది దరిద్రం గాళ్ళు. నేను కడుపు నిండా తిన్నాను, నాకు బిల్డింగ్ ఉంది, నాకు కారు ఉంది, ఇంతవరకే మా లోకం. అక్కడ ఎవడో చచ్చిపోతే నాకే, అక్కడ బైబిళ్ళు తగలబెడితే నాకే. మరి మామూలుగా మీటింగుల్లో వాయించమంటే వాయించేస్తారు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని. ఒక్కడు నోరెత్తట్లేదండి. ఎక్కడో కాదు, విదేశాల్లో కాదు, ఇల్లెందు అక్కడ అలా జరిగింది. చాలా బాధ వేసింది. ఇంకో చోట సువార్థికుల్ని కొడుతున్నారు, తంతున్నారు. అది మన ఆయన ఎవరు వికేఆర్ గారు పెట్టిన వీడియో చూశాను. ఇంతేనా ఇక మనకి దర్జాగా మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం అంటే ఇక ధైర్యంగా ఎవడంటే వెళ్తాడు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం ఇది 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 ఏంటంటే కమలాకర్ గారు వీపు మీద ఏముందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అవును, నా దేవుడి పేరు యేసు. ఆయన నజరేయుడని యేసు, త్రియేక దేవుడు ఆయనే. కాబట్టి ధైర్యంగా ఉండాలి. కానీ ఇవాళ ఉంటానో పోతానో తెలియని వయసు నాది. కాబట్టి క్రైస్తవులందరూ ధైర్యం, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృపని వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ఒక చిన్న బిట్టు చెప్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 61వ అధ్యాయం 7వ వచనం. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. అయ్యా, దేవుని చిత్తమైతే 22వ తారీఖు 24వ తారీఖు కేసరపల్లిలో ఏదో ఉంది, అక్కడికి వెళ్తాను. ఎందుకంటే వయసు భయపడుతుంది. ఆయన కమలాకర్ గారు రండి ఉండవల్లి వరకు నా బైక్ మీద దిగి పెడతాను అన్నాడు. కానీ మళ్ళీ ఆటో వాడికి అక్కడి నుండైనా అంత ఇవ్వాలి, మార్కెట్ వరకు ఇక్కడి నుండైనా అంత ఇవ్వాలి. లేదంటే నేను వెళ్ళిపోతాను, కొద్దిగా ఇది చేసి పెట్టండి. చేసి పెట్టాడు. ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఇంకొక మాట, ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని యేసునామంలో సమృద్ధిగా మీరు దీవింపబడుదురుగాక. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.